గౌరవ గురువు గారికి వందనములు మరియు శుభోదయము. నిన్నటి వరకు 13 భాగాలు సంగీత పరిచయము తెలుసుకున్నాము. ఈరోజు తాళాల గురించి వివరంగా తెలుసుకుందాము. తాళాలు తెలుసుకున్నాము కానీ ఎలా వేయుట అన్నది తెలుసుకోవడం. ప్రతి సప్త తాళాల్లో ప్రతి తాళానికి 5 జాతులు గుణించబడి ఉంటాయి. అంటే 7 × 5 35 తాళములు ఏర్పడును. అయితే సులభముగా నుండు ఏకతాళాన్ని ఈరోజు పరిచయం చేసుకుందాము. ఏకతాళంలో కేవలము లఘువు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ సులభమైన తాళాన్ని నేర్చుకుందాము. లఘువు అంటే దెబ్బ వేసి వేళ్ళు లెక్క పెట్టుట, దీన్ని లఘువు అంటారు. ధృతము అంటే ఇలా వేసి ఇలా వేయుట, దీన్ని ధృతము అంటారు. అయితే ఏకతాళానికి కేవలము లఘువు మాత్రమే ఉంది కాబట్టి ఆ విషయం మాత్రమే ఈరోజు తెలుసుకుందాము. ఈ ఏకతాళంలో 5 జాతులు ఎలా గానం చేసుకోవాలి అన్నది ఈరోజు పరిచయం చేసుకుంటున్నాము. ముందుగా 5 జాతుల పేర్లు. ముందుగా తిస్ర జాతి. తిస్ర జాతి అంటే 3 అక్షరాలు. 3 అక్షరాలు అంటే 1 2 3. దీని గురించి మనం కొద్దిగా గానం చేసుకుందాం. స రే గ రే గ మ గ మ ప మ ప ద ప ద ని ద ని స సా ని ద ని ద ప ద ప మ ప మ గ మ గ రే గ రే సా. ఇది తిస్ర జాతి ఏకతాళం. ఇప్పుడు మనం చతురస్ర జాతి అంటే 4 అక్షరములు అంటే 1 2 3 4 ఇందులో గానం చేసుకుందాం. స రే గ మ రే గ మ ప గ మ ప ద మ ప ద ని ప ద ని స సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రే మ గ రే సా. ఇప్పుడు ఖండజాతి 5 అక్షరములు అంటే 1 2 3 4 5. స రే గ మ ప రే గ మ ప ద గ మ ప ద ని మ ప ద ని స సా ని ద ప మ ని ద ప మ గ ద ప మ గ రే ప మ గ రే సా. ఇప్పుడు మిశ్ర జాతి అంటే 7 అక్షరములు. ఎలా అంటే 1 2 3 4 5 6 7 గానం చేసుకుందాం. స రే గ మ ప ద ని రే గ మ ప ద ని స సా ని ద ప మ గ రే ని ద ప మ గ రే సా. ఇప్పుడు సంకీర్ణ జాతి పరిచయం చేసుకుందాం. సంకీర్ణ జాతి అంటే 9 అక్షరములు అంటే 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 అక్షరములు గానం చేసుకుందాం. స రే గ మ ప రే గ మ ప రే గ మ ప ద గ మ ప ద గ మ ప ద ని మ ప ద ని మ ప ద ని స ప ద ని స సా ని ద ప మ ని ద ప మ స ని ద ప మ గ ద ప మ గ ద ప మ గ రే ప మ గ రే ప మ గ రే సా మా గ రే సా. ఇలా ఒక్కొక్క తాళానికి 5 జాతులు కలిసి ఉంటాయి. ఈరోజు కేవలం ఏకతాళం మాత్రమే పరిచయం చేసుకున్నాము. దెబ్బ వేసి వేళ్ళు లెక్క పెట్టుట కేవలము లఘువు మాత్రమే అంటారు. వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు.